ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. కూటమి వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే స్థాయిలో పాలిటిక్స్ పిక్స్కు చేరాయి. ప్రతి దాడులతోటి రాజకీయం వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన దాడితోటి వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవస్థలు పనిచేయాలని, కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదని మండిపడ్డారు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేసాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, మీరు జాగీర్ అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాళ్ళ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామని మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామని, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఉత్సాహపడుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు జోగి రమేష్ ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్ గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతాం. జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్లారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్ గా జరిగింది అనడానికి కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. ఇది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి, ఒకటి రెండు ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ పంపులు ఎట్లా వస్తాయండి? వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకుని దాన్ని వస్తున్నాడు. వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము, దాంట్లో రాళ్లు తీసుకురావడము, పెట్రోల్ పంపులు పట్టుకుని రావడము, కర్రలు, సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్ గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియకడుగుతాను. మంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, నేను, సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. లోక్సభలో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలపైన బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సభలో నరవ్ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశ భద్రతపైన చర్చ జరగాల్సిందే అన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తీర్పైన స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాకు తగ్గట్లు వ్యవహరించాలన్నారు స్పీకర్. जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ सदन के अंदर। इसमें क्या चीज है? ये झूठ है। मुझे समझ नहीं आ रही बात। ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं, और
एक कोर्ट से डरते हैं। ये मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ सदन के अंदर? इसमें क्या चीज है? ये झूठ है। मुझे జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్యేలపైన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డు వ్యవహారంపైన ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్నిటికీ నేనే మాట్లాడితే ఇక మీరు ఎందుకని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపైన అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ ట్రాప్లో పడొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ను ఇష్టానుసారంగా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలి అన్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంపైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్కు చెప్పి వెళ్ళిపోయారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ తోటి వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఇక అమెరికాపైన విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18% తగ్గనున్నాయి. వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ప్రకటన చేశారు. భారత ప్రధాని మోడీతోటి మాట్లాడడానికి గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తనకున్న గొప్ప స్నేహితుల్లో మోడీ ఒకరన్నారు. భారత్కు ఆయన శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడిగా కొనియాడారు. మోడీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని తెలిపారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారన్నారు. ట్రంప్ ప్రకటనపైన భారత ప్రధాని మోడీ స్పందించారు. భారత ఉత్పత్తులపైన ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని మోడీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు చాలా ధన్యవాదాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితోటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్న ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది తెలలేదు. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆలస్యం అవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవాళ నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీఫారాలను ఎన్నికల అధికారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు వీటిని సమర్పించాల్సి ఉండడంతో ఆలోపు అసమ్మతి జాలలు మరింత పెరగకుండా పోటీలో నుంచి కొందరిని తప్పించేందుకు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆది సోమవారాల్లో అనుకున్న విధంగా ఉపసంహరణల జోరు కనిపించలేదు. దీంతో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్ బెడతపైన ఆందోళన చెందుతున్నారు. స్వతంత్రులు కూడా తాము బరిలో ఉంటామనే విధంగా సిద్ధమవుతూ ఉండడంతో ఈసారి పురపోరు రసవత్తరంగా మారుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండి పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. ఇక మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంపైన మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఈ సమావేశానికి పార్లమెంటు ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ముగియడంతో ప్రచారం వైపు ఫోకస్ పెంచారు. పార్టీ గెలిపే లక్ష్యంగా కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై వ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. సిటీ నోటీసులు, కేసీఆర్ విచారణ, బీఆర్ఎస్ విమర్శలపైన సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులని చేశారని, నేరాలు చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించవద్దనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని, తెలంగాణలో పదవులని అనుభవించారని ఆరోపించారు. ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఇచ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా, ఇప్పుడు ప్రజలు తిరస్కరించిండ్రు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది.
అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ను సిట్టు విచారించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుజ్జమెత్తారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కదిలారని, మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు. కేసీఆర్ను గంటల తరబడి కూర్చోబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుంది అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ సిటీ విచారణలు అని విమర్శించారు. కేసీఆర్ నందినగర్ వస్తే వందల మంది పోలీసులను పెడతారా? పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతుంటే శాంతి భద్రతలు గాలి కుదిరేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలని, మొదట సెలబ్రిటీలు అన్నారని, ఇప్పుడు ఏమీ లేదని తెలిపిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ కర్మాన్ ఘాటి దేవాలయ భూముల పేరుతోటి పేదలను ఆగం చేయొద్దన్నారు ఎంపీ ఈటల రాజేందర్. 35 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 110లో సుధాకర్ అనే వ్యక్తి వేసిన వెంచర్ లేఅవుట్లో ఇల్లు నిర్మించుకున్నారని, ఇవాళ ఎండోన్మెంట్ భూములంటూ 20 ఏళ్లను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని మండిపడ్డారు. ఒకవేళ అవి నిజంగా ఎండోన్మెంట్ భూములు అయితే ఇన్నాళ్ళు అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని, ఇప్పటివరకు ట్యాక్సీలు ఎలా వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని ఉన్నాయి. ప్లాట్ సార్ 23 ఇల్లు ఉన్నాయి. ఫ్యామిలీలు 50 ఉన్నాయి. 50 ఫ్యామిలీలు ఉన్నాయి. 50 నుంచి ఉన్నాయి సార్. 50 నుంచి 250 దాకా ఉన్నాయి. 50, 60 నుంచి 250 దాకా 2 ఎకరాల 1.5 గుంటలు సార్. ఇది కూడా వచ్చింది రాత్రి ఎట్లా అయిందో 90 days టైంలో చేసుకోలేకపోయింది. ఎంత బతిలన్నా కుల పట్టేసి జరిపోడు ఉంటాడు. వాళ్ళకి ఏమైనా న్యాయం చేద్దామని ఉంటుందా? ఏడుస్తుంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్నది కదా సార్, అన్యాయంగా తీసుకున్నది కాదు కదా. 30 ఏళ్ల నుంచి జాగా మాత్రం అందరికి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి కొనుక్కున్న జాగాలు ఇవన్నీ మొత్తం గుడికి మాత్రం ఇవన్నీ కావాలని దేవుడైతే అడగలే కదా సార్. ఇవన్నీ దేవుడు అడగలేడు. ఇవన్నీ కావాలని ఇవాళ కర్మన్ ఘాట్లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 30-35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కున్నారు. కొనుక్కొని పర్మనెంట్ గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తుంది. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు ఈ కమిషనర్ గారు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇవాళ రోడ్లు వేసిండు, నల్ల కలెక్షన్ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు? అయినా అసలు నీ పోలీసులు, నీ గవర్నమెంట్ ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ
అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ప్రభుత్వ పరమైన భూములు ఆక్రమించుకోవాలని మేము చెప్పట్లేదు, దేవాలయ భూములను కబ్జా పెట్టాలని చెప్పి మేము కోరుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఇవాళ కబ్జా పెట్టలే కాదు, ఇవాళ కట్టుకునే కాదు, ఎన్నడో 35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ అన్ని లోన్లు తీసుకొని కట్టుకుంటారు. వాళ్ళ ఆశల సౌధం ఇవాళ ప్రతి కుటుంబానికి నాకు సొంత ఇంటి కళ ఉండాలని చెప్పి వాళ్ళు తపన పడేటువంటి వాళ్ళు. పర్మిషన్ ఇస్తాడు చూసిండో వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్. ఈ సామాన్య ప్రజానికో నేను కొట్టలేరు, వాళ్ళు తిట్టలేనటువంటి బలహీనులు వాళ్ళు, ప్రజలు వాళ్ళు. ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైనది, తీవ్రంగా ఖండించడమే కాదు ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ 35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తోటి మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లండన్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళికపైన గిన్ రిచర్డ్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లండన్లో గతంలో మూతపడిన బాటార్సీ పవర్ స్టేషన్ను సందర్శించిన మంత్రి బృందం పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించింది. మద్యం మత్తులో 3వ తరగతి చిన్నారిపైన ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లాలోని పోరుమామిల మండలంలో చోటు చేసుకుంది. అసభ్యకర రీతిలో చేతులతోటి నొక్కాడని చిన్నారి స్వయంగా తల్లిదండ్రులకు చెప్పడంతో దేవశుద్ధి చేశారు. కొండగారిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి తరచూ మద్యం తాగి విధులకు వచ్చేవాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. తాగి చిన్న పాపను ఎడ్డని కట్టి వేస్తున్నాడు. ఏముంది నాన్న? అవునా? సరే. తాగి ఒక టీచరు